జీవితంలో ఏ క్షణంలో ఏ దారిలో నడుస్తామో ఏ గమ్యానికి చేరుకుంటామో ముందే ఎవరూ ఊహించలేరు. అనుకోని మలుపులు కొన్నిసార్లు తలరాతనే మార్చేస్తాయి. సరిగ్గా అలాగే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన ఆ యువతి 2 ఏళ్లలో దేశం గర్వించదగ్గ చరిత్రలో భాగమైంది. తొలి స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 కీలక సాఫ్ట్వేర్ రూపకల్పనలో బాధ్యతలు నిర్వర్తించింది. నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు, అనుభవంతో సంబంధం లేకుండా శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన సుష్మా స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ప్రైవేట్ రంగం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న వేళ ఆ మైలురాయి ప్రయోగంలో ఒక తెలుగమ్మాయి భాగస్వామి కావడం మనందరికీ గర్వకారణం. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన తొలి స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 విజయవంతం వెనుక ఈ యువ ఇంజనీర్ పట్టుదల దాగుంది. ఎంతో క్లిష్టమైన సాఫ్ట్వేర్ రూపకల్పనలో తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తోటి వారిలో స్ఫూర్తి నింపి దేశ యువతకు ఆదర్శంగా నిలిచింది. ఈ యువ ఇంజనీర్ పేరు మారక సుష్మా. అనంతపురం జిల్లా ఎం బండపల్లికి చెందిన సుబ్బారెడ్డి సుజాత దంపతుల కుమార్తె. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఎంటెక్ చదువుతున్నప్పుడే ఏబీబీ సంస్థలో ఇంటర్న్షిప్ సాధించి పవర్ సిస్టమ్స్ పై పూర్తిగా పట్టు సాధించింది. ఆ ఇంటర్న్షిప్ సమయంలో అంతరిక్ష శాస్త్రవేత్త కల్పనా చావ్లాను ఆదర్శంగా తీసుకుని స్పేస్ సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎంటెక్ కాగానే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన రాకెట్ బిల్డింగ్ సంస్థ స్కై రూట్ లో ఇంటర్వ్యూకు హాజరై శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది సుష్మా. కొలువులో చేరే నాటికి విక్రమ్-1 రాకెట్ నిర్మాణం మొదలైంది. 4 యువకులు పనిచేస్తున్న గ్రౌండ్ చెక్అవుట్ టీంలో సభ్యురాలిగా వెళ్లింది. అనతి కాలంలోనే అందరికంటే చురుగ్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంటెక్ చేసేటప్పుడే నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఒకటి రావడం జరిగింది. సో ఏబీబీలో వర్క్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ లో, అందులో నేను ల్యాబ్యూ సాఫ్ట్వేర్ గురించి వర్క్ చేశాను. అదే మేజర్ ప్రాజెక్ట్ గా ఎంటెక్ లో పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల నాకు ల్యాబ్యూ సాఫ్ట్వేర్ గురించి అవగాహన అయ్యింది. అదే ఎక్స్పీరియన్స్ తో స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీకి అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసిన తర్వాత గ్రౌండ్ చెక్అవుట్ సిస్టమ్ అనే టీమ్ లో ఒక భాగంగా చేరాను. సో అప్పటికే మిషన్ విక్రమ్-1 ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. సో అందులో నా వంతు సహాయం చేశాను. కమాండ్స్ దేని ద్వారా ఎగ్జిక్యూట్ అవుతాయో అదే సాఫ్ట్వేరే గ్రౌండ్ చెక్అవుట్ సిస్టమ్. సో అది ల్యాబ్యూ సాఫ్ట్వేర్ యూజ్ చేసి తయారు చేస్తాము. టీంలో 4 వర్క్ చేస్తున్నాము. అందులో నేను ఒక పర్సన్ ని. సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అయినా, అది ఎలా డెవలప్ చేయాలి, అది ఎలా యూజ్ చేయాలి అనేదంతా నా టీమ్మేట్స్ ద్వారా నేర్చుకున్నాను. స్కై రూట్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ విక్రమ్-1 రాకెట్ తయారీ కోసం ఏర్పాటైన ప్రాజెక్ట్ ఆగమన్ సభ్యులు మాత్రం శ్రీహరికోటలోని షార్లో పనిచేశారు. జాబ్ లో చేరిన రోజు నుంచి విక్రమ్-1 రాకెట్ రూపొందించడానికి ప్రతి రోజు సుమారు 12 గంటల పాటు పనిచేశామని చెబుతోంది సుష్మా. తొలిసారిగా ప్రైవేట్ సంస్థ స్వదేశీ తయారీ రాకెట్ కావడంతో సంస్థ ఈ అవకాశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వివరించింది. రాకెట్ టెస్టింగ్ అనేది వివిధ ఫేజెస్ లో జరుగుతుంది. కీలక విషయాలన్నీ తెలిసేది ఫేజ్ 3, ఫేజ్ 4 టెస్టింగ్ జరిగినప్పుడు. సో ఫేజ్ 2 టెస్టింగ్ అప్పుడు ఇండివిజువల్ స్టేజెస్, ఇండివిజువల్ మాడ్యూల్స్ చెక్ చేస్తాము. స్టేజ్ 3కి వచ్చేసరికి అన్ని స్టేజెస్ కలిపి, అన్ని మాడ్యూల్స్ ని కలిపి అవి అనుకున్న విధంగా పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేస్తాం. స్టేజ్ 4 అనేది ఏకంగా లాంచ్ డేలో ఏమేమైతే చేస్తామో, ఏమైతే యాక్టివిటీస్ జరుగుతాయో
అవి మనం ప్రీ లాంచ్ యాక్టివిటీస్గా చేస్తాము. మాకు ఇచ్చిన టైం లైన్కి, మాకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి కంప్లీట్ చేయడానికి ట్రై చేసాము. మోర్ దాన్ 10 hours 12 hours వర్క్ చేసాము. కొన్ని సందర్భాల్లో అక్కడే ఉండి వర్క్ చేయాల్సి నా సందర్భాలు కూడా వచ్చాయి. అది ఒక ఇంట్రెస్టింగ్ గా సాగింది కాబట్టి మేము కానీ అంత ఇష్టంతో చేసాము. శ్రీహరికోటలో మళ్ళీ రన్ ఇచ్చాము. సో అది కూడా అనుకున్న విధానంగానే అయిపోయింది. సో ఫస్ట్ టైం సక్సెస్ అనేది ఒక కీ మోటో. ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ టీమ్మేట్స్ అందరి సపోర్ట్ ఉండడం వల్ల మాకు మేజర్ గా తప్పులు జరిగే అవకాశం రాలేదు. ఏదన్నా ఉన్నా బెంచ్ లెవెల్లోనే క్లియర్ చేసి కంప్లీట్ చేసాం. రాకెట్ ప్రయోగంలో నేలపై నుంచి నింగికి ఎగరడానికి కావలసిన సాఫ్ట్వేర్ ను రాయడంతో పాటు స్పేస్ లోకి వెళ్లాక రాకెట్ లో వివిధ భాగాలు ఎలా పనిచేస్తాయని పర్యవేక్షణ చేయడానికి మరో సాఫ్ట్వేర్ ను సుష్మా టీం తయారు చేసింది. విక్రమ్-1 స్పేస్ లోకి విజయవంతంగా వెళ్లడం మా బృందానికి ఎంతో ప్రఖ్యాత తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. దేశంలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ ఒక రాకెట్ ని ఆర్బిట్ వరకు చేరుకున్నది. సేమ్ ఇస్రో కూడా ఆర్బిటల్ లాంచెస్ చాలానే చేసింది. కానీ ఇప్పుడు ఇస్రో మెయిన్ గమ్యం పెద్ద పెద్ద మిషన్స్ లో జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రైవేట్ రంగంలో ఏదైనా శాటిలైట్స్ పంపించాలన్నా ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీస్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఆఫ్ విజన్ ఉంటది. సో అవి ఎగ్జిక్యూట్ చేయడానికి మనము ఇస్రోనే కాకుండా మన ప్రైవేట్ సంస్థలు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంత సక్సెస్ ని తీసుకురావచ్చు, ఇన్ని శాటిలైట్స్ ని పంపించచ్చు, ఇంత టెక్నాలజీతో మనము స్పేస్ సెంటర్ ని బిల్డ్ చేయొచ్చు అనేది స్కై రూట్ ప్రూవ్ చేసింది. సో అదే విధంగా తక్కువ ఖర్చుతోనే రాకెట్ ని బిల్డ్ చేసాము. రాకెట్ కావాల్సిన ఇంటిగ్రేషన్ అంత వర్క్ స్కై రూట్ చూసుకుంది. మల్టిపుల్ లాంచెస్ చేసి ఆ జనాలకి రీచ్ అయ్యేలాగా ఉండాలి అనేదే స్కై రూట్ లక్ష్యం. మల్టిపుల్ మిషన్స్ లో వర్క్ చేయాలి, ఇంకా పెద్ద పెద్ద రాకెట్స్, ఇంకా పెద్ద పెద్ద టెక్నాలజీస్ ని నేర్చుకోవాలి, మంచి మిషన్స్ లో వర్క్ చేయాలని, ఇంకా దేశానికి ఇంకా మంచిగా ఉపయోగపడేలా ఉండాలనేదే కోరిక. కుమార్తె విజయం సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు. వ్యవసాయం చేస్తూ పిల్లల్ని ఉన్నతంగా చదివించామని, నేడు తమ కలలు నిజమైనందుకు ఎంతో సంతోషిస్తున్నామని వివరించారు. చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. సామాన్య రైతు కుటుంబంలో నుంచి వ్యవసాయదారునిగా వచ్చాను. వీళ్ళకి గైడెన్స్ గా నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. మా నాన్నకి ఇబ్బంది లేకుండా చదువుకోవాలా, బాగా చదువుకోవాలా, పేరు తీసుకురావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి చదివారు సార్. నేను ఫీజులు కట్టడం గొప్ప కాదు, వాళ్ళు చదవడం గొప్ప. నాకు వాళ్ళు ఆ పేరు తెచ్చిపెట్టారు. ర్యాకెట్ లాంచింగ్ కి నేను ఉపయోగపడతాను డాడీ, చేస్తున్నాను అంటున్నానని చెప్పేసి ఒక 3 months శ్రీహరికోటలో వర్క్ చేసి నాకు ఆన్ టైం అనేది లేకపోకుండా పోయి చేసుకున్నది. అది ల్యాన్స్ అయిన తర్వాత నాకు కంగ్రాట్స్ చేశారు. వాళ్ళ నుంచి నాకు ఇదైంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా కూతురు దాంట్లో పని చేసింది అంటున్నాను. దానికి సపోర్టివ్ గా నా భార్య కూడా నాకు సపోర్ట్ నిలబడింది. లేకపోతే కూడా నేను కూడా వాళ్ళని చదివించుకునే ఇబ్బంది పడేవాడిని. రంగం ఏదైనా తెలుగు యువత తలుచుకుంటే టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించగలడని నిరూపించింది స్కై రూట్ శాస్త్రవేత్త సుష్మా.